అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి పాట ఛానల్కి స్వాగతం. శిథిలాలయం 11వ భాగం చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందాము. విక్రమకేసరి వేగంగా తమకేసి పరిగెత్తుకు రావటం చూస్తూనే సికిముకికి తాను శిథిలాలయ పూజారిని పట్టుకునేందుకు వేసిన పథకం దెబ్బతినిపోయిందని అర్థమైపోయింది. ఇప్పుడు విక్రమకేసరి పెట్టిన కేకలు ఆ దుర్మార్గుడు వినే ఉంటాడు. సందేహం లేదు. తనను నాగుమల్లిని కళ్ళబొల్లి మాటలతో మోసపుచ్చి వెంట తీసుకుపోవచ్చని భావించిన పూజారికి విక్రమకేసరి రాకతో ఆ ఎత్తు పారదని తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు చేయవలసిందేమిటి? పూజారి బంటైన సవరబేరుండాన్ని బంధిస్తే పూజారి అతడికి సాయపడేందుకు రావచ్చు. అప్పుడు సికిముకి ఇలా ఆలోచించి విక్రమకేసరి కేసి చెయ్యి ఊపుతూ నాగుమల్లితో, మళ్ళీ అదుగో ఆ బేరుండాన్ని మంచి మాటలతో పారిపోకుండా చూడు, నేను కేసరితో ఒక మాట చెప్పి ఇప్పుడే వస్తాను అన్నాడు. నాగుమల్లి సరేనన్నట్లు తల ఊపి ముందుకు పోతున్న బేరుండం కేసి గబగబా పరిగెత్తింది. ఇంతలో కొండ మీద నుంచి శిథిలాలయ పూజారి పెద్ద గొంతుతో, బేరుండం, నువ్వు పరాకు చిత్తగిస్తున్నట్లుంది, జాగ్రత్త, ఇదిగో కర్మపాశం, దాన్ని పట్టుకొని వెంటనే ఆకాశంలోకి ఎగురు అన్నాడు. సికిముకి ఆ మాటలు వింటూనే బేరుండం కేసి తిరిగి అతన్ని పట్టుకునేందుకు పరిగెత్తేటంతలో కొండపై నుంచి నల్లని తాడొకటి విసురుగా వచ్చి బేరుండం ముందుకు పడింది. బేరుండం దాన్ని గబగబా నడుముకు చుట్టుకొని, పూజారి దేవా, ఈ సవర బేరుండం ఆకాశంలోకి ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, ఏమిటి మీ ఆజ్ఞ అని కేక పెట్టాడు. మరుక్షణంలో బేరుండం తాడు సాయంతో గాలిలోకి లేచాడు. అతన్ని పట్టుకునేందుకు సిక్కిముకి నాగుమల్లిలతో పాటు విక్రమకేసరి కూడా పరిగెత్తాడు. కానీ బేరుండం అప్పటికే గాలిలో 5-6 నిలువుల ఎత్తుకు లేచాడు. విక్రమకేసరి పళ్ళు కొరుకుతూ, ఓరి పూజారి బంటూ, నీకు చావు తప్పదు అని విల్లంబు పైకెత్తి బాణం వదలబోయాడు. సికిముకి చప్పున ఏదో ఆలోచన వచ్చిన వాడిలా తల ఎగరవేసి విక్రమకేసరి చెయ్యి పట్టుకుని అతడు బాణం వదలకుండా ఆపి, కేసరి, తొందరపడకు, ఆ బంటును చంపినందువల్ల మనకు కలగబోయే మేలు కన్నా కీడే అధికంగా ఉంటుంది అన్నాడు. వాడు దుష్టుడి సేవకుడు, దుష్టుడు అన్నాడు విక్రమకేసరి కోపంగా. వాడు దుష్టుడి సేవకుడే కాని దుష్టుడు మాత్రం కాదు, కేవలం అల్పజీవి, ఒట్టి బోళా మనిషి. తాకిన మైకంలో వాడు నిజంగా తాను ఆకాశంలోకి ఎగరగలను అనుకుంటున్నాడు. అలాంటి మందమతిని ఎవరైనా తమ స్వప్రయోజనానికి ఉపయోగించుకోవచ్చు. వాడు బతికి ఉండి పూజారి సేవలోనే ఉంటే ముందు ముందు మనకు పనికి వస్తాడు అన్నాడు సికిముకి. ముందు ఏనాటి సంగతో ఎందుకు, ఆ పూజారి ఉన్న గుహను ఓ కంట కనిపెట్టి ఉండేందుకు 2 శబరుల్ని కాపలా ఉంచాను. మరొకడు చెట్ల మీదుగా ఎగిరిపోతున్న ఎలుగుబంటి రహస్యం ఏమిటో కనుక్కునేందుకు వెళ్ళాడు. మనం పూజారి ఉన్న గుహను చుట్టుముడుదాం అన్నాడు విక్రమకేసరి. నీ కేకలతో గండబేరుండం తప్పించుకుపోవటంతో ఆ పూజారిగాడు మన ప్రయత్నం ఏమిటో గ్రహించే ఉంటాడు అని సికిముకి తాను నాగుమల్లి అరణ్యంలో ప్రవేశించి ఎలుగొడ్డును చంపినప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ చెప్పి గండబేరుండం తనకిచ్చిన జింక చర్మాన్ని అతడికి చూపించాడు. దానిమీద చిత్రించబడిన దృశ్యాలు చూసి విక్రమకేసరి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు. ఈ చర్మం మీది చిత్రాలు మనకు బ్రహ్మపుత్ర లోయల్లో ప్రవేశించినప్పుడు మార్గాన్వేషణలో సహాయపడతాయి, దాన్ని నీ దగ్గరే ఉంచు అన్నాడు సికిముకి. విక్రమకేసరి ఆ జింక చర్మాన్ని ఎప్పటిలా గుండ్రంగా చుట్టి తాడుతో నడుముకు బిగించుకున్నాడు. అంతలో
శబరుడొకడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, కేసరి దొర, ఆ మంత్రాల మారిగాడు మరొకడు గుహలో చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు. లోపల వాళ్ళు వెలుగు కోసం మంట చేసినట్లుంది. గుహద్వారం పొగతో మూసుకుపోయింది అని చెప్పాడు. గుహలో మంట చేసింది వెలుగు కోసం కాదు, మన కళ్ళల్లో అంత పొగ దుమ్ము కొట్టి అక్కడి నుంచి పారిపోయేందుకు. నాకు వాడు దొరుకుతాడన్న నమ్మకం లేదు. అయినా ప్రయత్నం చేసి చూద్దామంటావా కేసరి అన్నాడు సిక్కిముక్కి. దొరక్క మాయమైపోతాడా? వాడేమన్నా ఆకాశభూతమా అన్నది నాగుమల్లి విసురుగా. నాగుమల్లి బాగా చెప్పింది సికి, ఇక బయలుదేరుదాం అంటూ విక్రమకేసరి ముందుండి దారి తీశాడు. అతడు లోగడే పూజారి ఉన్న గుహ చూసినవాడు కావటం చేత దారి కోసం వెతుక్కోవలసిన అవసరం లేకపోయింది. కొద్దిసేపటి తరువాత వాళ్ళు గుహను సమీపించేసరికి గుహ ముఖాన్ని దట్టంగా పొగ కమ్మి ఉండటం వాళ్ల కంటపడింది. ఆ పొగ చూస్తూనే సికిముకి, ఆ దుష్టుడు లోపల లేడు, అంత పొగలో ఏ ప్రాణి అట్టే కాలం బ్రతకదు అన్నాడు. అయితే వాడు తప్పించుకుపోయినట్లేనా అన్నాడు విక్రమకేసరి నిరుత్సాహపడిపోతూ. సికిముకి జవాబిచ్చేంతలో వాళ్ల వెంట ఉన్న శబరుడు ఒక ఎత్తైన కొండరాతి మీద నిలబడి, దొరా, పొగ ఇక్కడి నుంచే కాదు, గుహ వెనుక మరి 2-3 చోట్ల నుంచి కూడా వస్తున్నది అని పెద్ద కేక పెట్టాడు. అంటే ఆ దుర్మార్గుడు పారిపోయేందుకు గుహలో మరికొన్ని రహస్య మార్గాలు ఉన్నాయన్నమాట. కేసరి దొర కావలి పెట్టిన 2 శబరవాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేకపోతే వాళ్లను కూడా పూజారి భుజాన వేసుకుపోయాడా అన్నది నాగుమల్లి అవహేళన చేస్తున్నట్లు. అది గుర్తించిన సికిముకి వచ్చే కోపాన్ని ఆపుకుంటూ ఆ దెయ్యాల పోతు శబరుల్నే కాదు, సవరవాళ్లను కూడా గాడిదల్ని చేశాడు. ఇప్పుడు మనం కాస్త తెలివిగా ప్రవర్తించాలి. కేసరి, నువ్వు కావలి పెట్టిన వాళ్ళిద్దరూ ఆ పూజారిని అనుసరించిపోయారని నా అనుమానం అని అక్కడున్న చెట్టు కొమ్మ ఒకటి విరిచి గుహ ముందుకు వెళ్ళి దానితో గుహద్వారం ముందు గట్టిగా విసిరాడు. గాలికి పొగ కాస్త చెల్లాచెదురయ్యింది. అంతలో విక్రమకేసరి గుహ లోపలికి 2-3 బాణాలు కొట్టాడు. లోపలి నుంచి ఎలాంటి శబ్దమూ రాలేదు. ఇప్పుడేం చెయ్యటమా అని సికిముకి ఆలోచించేటంతలో గుహ మీది నుంచి నాగుమల్లి పెద్దగా చప్పట్లు చరిచి ఒక పెద్ద కేక పెట్టింది. ఆమెకు గుహ వెనుక దిగువగా ఉన్న లోయకేసి పోతున్న పూజారి, సవరబేరుండం కనిపించారు. వాళ్లకు కొంచెం వెనుక రాళ్ల చాటున నక్కుతూ 2 వ్యక్తులు పోతున్నారు. వాళ్ళు విక్రమకేసరి చెప్పే శబర కావలి వాళ్ళని ఆమె అనుకుంది. ఆమె కేక పెట్టి పిలవగానే వాళ్లల్లో ఒకడు వెనక్కి తిరిగి చూసి రెండో వాడితో ఏమో చెప్పి గబగబా కొండ ఎక్కి గుహకేసి రాసాగాడు. నాగుమల్లి తాను పూజారిని చూసిన సంగతి సికిముకి వాళ్లకు చెప్పబోయేటంతలో అతడు విక్రమకేసరి వెంట ఉన్న శబరుడు గుహ మీదికి వచ్చి దిగువనున్న లోయకేసి చూశారు. వారికి తమ దగ్గరకొస్తున్న శబరుడితో పాటు లోయలోకి దిగిపోతున్న శిథిలాలయ పూజారి కూడా కనిపించాడు. సికి, మనం ఆ పూజారిగాణ్ణి వెంట తగిలి పట్టుకోవటం ఏమంత కష్టం కాదు అన్నాడు విక్రమకేసరి ఎంతో ఉత్సాహంగా. నాకు అలాగే అనిపిస్తున్నది, మళ్ళీ ఏమంటుందో అంటూ సికిముకి నాగుమల్లికేసి చూశాడు. వాడు అందకపోతే బాణం కొట్టి చంపుతాం, ఒకవేళ అది కూడా తిరగబడితే ఈటెతో పొడిచి ప్రాణాలు తీస్తాం. ఓ పదండి అంటూ నాగుమల్లి గుహ మీద నుంచి కిందికి దూకింది. నాగుమల్లి ధైర్య సాహసాలు లోగడే రుజువై ఉండకపోతే సికిముకి విక్రమకేసరి కూడా ఈ మాటల్ని కేవలం వాచాలతగానో బడాయి చూపటంగానో జమకట్టి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళిద్దరికీ ఆమె శక్తి సామర్థ్యాలు తెలుసు. అయినా ఆమె రక్షణ బాధ్యత తమ మీద ఉన్నదని నమ్మి ఉన్న ఆ ఇద్దరూ కూడబలుక్కొని నాగుమల్లికి అటూ ఇటూ తాముండి
ఆమెకు ఎలాంటి ప్రమాదము జరగకుండా చూడాలనుకున్నారు. శిథిలాలయ పూజారి ఏ క్షణంలో ఏ రకమైన దుష్ట పన్నాగం పన్నబోతాడో అన్నది ఎవరికీ అంతు చిక్కని సంగతి. సికిముకి ముందుండి దారి తీస్తుండగా తతిమా ముగ్గురు అతన్ని అనుసరించి వేగంగా లోయలోకి దిగసాగారు. వాళ్ల దృష్టి శిథిలాలయ పూజారి మీదనే ఉన్నది. వాడు తమ కన్నుగప్పి ఏ రాళ్ల చాటు నుంచో పారిపోకుండా చూడాలని వాళ్ళనుకున్నారు. కానీ పూజారి నిర్భయంగా తాపీగా లోయలోకి దిగిపోతున్నాడు. అతడు 1-2 సార్లు తల తిప్పి సికిముకి వాళ్ల కేసి చూసి బేరుండంతో చేతులూపుతూ ఏదో చెప్పాడు. ఆ దుష్టుడి ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది కేసరి. వాడు మన నుంచి పారిపోయేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయకపోగా మనను ముక్కుకు తాడుపోసి లోయలోకి లాగుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడు అన్నాడు సికిముకి. లోయలో వాడి బ్రహ్మరాక్షసి సేన కాపలా ఉందేమో అన్నది నాగుమల్లి వెటకారంగా. ఉంటే సవరగండుపోతు కూతురు వాళ్లను ఏకాకిగా ఎదుర్కొని జయిస్తుంది. మనకెలాంటి భయమూ లేదు కేసరి అన్నాడు సికిముకి. ఆ మాటలకు విక్రమకేసరి పెద్దగా నవ్వాడు. అంతలో శబర కావలి వాళ్లల్లో 2వ వాడు వాళ్ల దగ్గరకు పరిగెత్తుకు వచ్చి పూజారి గుహలో ఉన్న మరొక దారి గుండా ఎలా బయటపడింది, తాను వాణ్ణి దృష్టి నుంచి తప్పుకు పోనీయకుండా లోయలోకి ఎలా వెన్నంటిపోయింది సికిముకి వాళ్లకు చెప్పాడు. నీ దగ్గర వడిసెల ఉంది కదా, ఇప్పట్లో నీ ఈటె కన్నా దాని ఉపయోగం ఎక్కువలా కనబడుతున్నది. చేతికి అందకపోతే ఆ పూజారిగాణ్ణి ఒక్క ఒడిసెల దెబ్బతో కిందికి పడగొట్టాలి అన్నాడు విక్రమకేసరి ఆ శబరుడితో. శబరుడు ఈటెను భుజాన పెట్టుకొని ఒడిసెలలో రాయి పెట్టి దాన్ని ఇటూ అటూ ఊపుతూ నడవసాగాడు. అంతలో పూజారి కొండదిగి ఎదురుగా ఉన్న మైదాన ప్రదేశంలో ప్రవేశించాడు. సికిముకి వెంట ఉన్న వాళ్లను వేగంగా కదలండని హెచ్చరించి పరిగెత్తుకుంటూ పోయి కొండ దిగి మైదానం చేరుతూనే, ఓహోయ్ దొంగ పూజారి ఆగు, పారిపోవాలని ప్రయత్నిస్తే చావు తప్పదు అని కేకపెట్టాడు. శిథిలాలయ పూజారి వెనక్కి తిరిగి, అదుగో ఆ అర్ధచంద్రాకారంగా కనపడే గండశిలలున్నవే, అక్కడికి పోయి ఆగుతాను, తాపీగా రండి, అంతా మాట్లాడుకుందాం అన్నాడు. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందామా. ఉంటాను.